అనేది దాదాపు వేలకు సంఖ్యలో కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి. అసలు ప్రభుత్వం మరి ఈ ధర్నా ద్వారా దిగొచ్చి ఆ ఉద్యోగాలు ఇచ్చే ఛాన్స్ ఉందా, మరి లేకపోతే ప్రభుత్వం మళ్ళీ ఈ విధంగానే పేడ ఆర్టిస్టులు అని చెప్పి రకరకాల కూడా మీ పైన అభియోగాలు పేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి, అంటే ఏం చెప్పాలనుకుంటారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఈ తెలంగాణ ఈ నిరుద్యోగ సభ ద్వారా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వలేమని చెప్తున్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే భగవద్గీతతోని బైబిల్తోని అది ఖురాన్తో సమానం అని చెప్పారు. అదే మేము ఇప్పుడు గుర్తు చేస్తున్నాము. మేము కొత్తగా అడగట్లేము. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారు. కనీసం ఈ సభతోనైనా కళ్ళు తెరుచుకొని రేవంత్ రెడ్డి గారు కళ్ళు విప్పుకొని ఇదంతా చూడాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదే రకంగా ఏదైతే ఈరోజు పేడ్ ఆర్టిస్టులు అంటున్నారో మీరు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకొని ఇప్పుడు పార్టీలో చేర్చుకోలేదని చెప్తుర్రు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు పేడ్ ఆర్టిస్టులుగా చేసుకుని ఈరోజు పార్టీలో చేర్చుకున్నారా అని మేము నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము నిగ్గదీసి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్పిర్రో అది ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది నిలబడుతుంది. లేకపోతే కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో ఫామ్ హౌస్ నిరుద్యోగ యువత అందరు కలిసి గత గవర్నమెంట్లో ఫామ్ హౌస్కి పరిమితం చేసినామో ఈసారి కూడా రేవంత్ రెడ్డిని జూబ్లీస్ ప్యాలెస్కి పరిమితం చేస్తామని నిరుద్యోగుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రిటైర్డ్ ఉద్యోగులను తీసేస్తామని చెప్పేసిండ్రు. ఏదో తూతూ మంత్రంగా రిటైర్డ్ ఉద్యోగులను తీసేసి సీతక్క డిపార్ట్మెంట్లో గత 70 ఏళ్ల ముసలోడు పెరాలసిస్ వచ్చింది. వాడు కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోలేడు, వాడికి సైన్ కూడా పెట్టడానికి రాదు. అలాంటి వాళ్ళు ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ తీసేసి ఈ నిరుద్యోగులకు న్యాయం చేసి బిస్వాల్ కమిటీ ప్రకారం 1 లక్ష 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీ ఉన్నావో ఇలాంటి రిటైర్డ్ వాళ్ళని తీసేస్తే ఇంకొక లక్ష ఖాళీలు వస్తాయి. 3 లక్షల ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్లు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్ తర్వాత ఆ హామీలను నీరు కార్చే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంది. తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు అయినా కూడా 1200 మంది బలిదానాలు చేసినా కూడా ఈ రోజు మళ్ళీ తెలంగాణ యువత రోడ్ల మీద నిలబడుతుందంటే ఇంతకన్నా ప్రజాప్రభుత్వానికి సిగ్గుచెట్టు మరొకటి ఉండదు. కాబట్టి తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను. ఇక్కడ ఈ దేశంలో కావచ్చు, అలాగే ఈ రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు ఎవరిలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుగా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది చెప్తూ వస్తా ఉన్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒక మంత్రి అంటారు, 40,000 ఇచ్చినా ఇంకొక 1,00,000 ఇచ్చినమని పొన్నం ప్రభాకర్ రెడ్డి అంటారు. ఇక్కడ జరుగుతుంది ఏదనంటే మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు. వస్తే లెక్కలతో సహా రేపు జరగబోయే బడ్జెట్ లో శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి. మేము నిరుద్యోగులం ఇదే అశోక్ నగర్ లో శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ లో ఏదైతే సిటీ సెంట్రల్ లైబ్రరీలో మా దగ్గర కూర్చొని టీలు తాగి బిర్యానీ తినిపోయినప్పుడు మా ఓట్లు మీకు కావాల్సి వచ్చినవే, ఇప్పుడు ఈరోజు మా భవిష్యత్తు మీకు అంధకారంలో నెట్టేసి మీరు మాత్రం పదవుల్లో ఊగి మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అనుకుంటూ మేము ఉద్యోగాలు వేయకముందుకే మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి జూటా మాటలు మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇది నైజము. ఇది తగ్గించుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తారు, లేదంటే మీరు కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ అధికారంలోకి రావడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావాలని, బీఆర్ఎస్ పార్టీ అయిన అధికారంలో రావడానికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. గడప గడప వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాల పేరుతో పీఠమెక్కినటువంటి ఇది సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడు కూడా మనం పట్టించుకున్న పాపం లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకేమైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గడప గడప మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కనీసం మీ పట్ల ఎందుకు శ్రద్ధ చూపట్లేదు కాంగ్రెస్ పార్టీ? కనీసం సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి ఏదైతే మైనింగ్ చేసేటువంటివి కాంట్రాక్టుల్లో మంత్రులు కొట్లాడుకుంటున్నారు తప్ప కొట్లాడుకొని ఆంధ్ర మీడియాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ పెట్టుబడిదారులు ఇంకా కొనసాగుతున్నారు అంటే తెలంగాణ తెచ్చుకొని కూడా సిగ్గుచేటు. మీ కాంట్రాక్టుల్లో కొట్టుకోవడానికి సమయం ఉంది, కానీ మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మా ఉద్యోగులతోన 1 గంట సేపు మీటింగ్ పెట్టి మా సమస్య ఏంది, మీరు ఏదైతే పేడ్ ఆర్టిస్టులు అంటున్నారో ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు ఉండరా, నిజమైన నిరుద్యోగులు ఉండరా? ఈరోజు 10,000 మంది వచ్చిర్రు, మళ్ళీ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు 10,000 మంది ఏదంటావో నువ్వు కరెక్ట్ వచ్చి ఒకరోజు కూర్చొని నువ్వు హైదరాబాద్ వచ్చి అమెరికా వెళ్ళేసి దావోస్లో వెళ్ళేసి ఏదో
కోర్సు నేర్చుకొని వచ్చిన 10 రోజులు కోర్సు నేర్చుకోవడానికి ఉంటుంది, కానీ మా నిరుద్యోగుల దగ్గరికి రా, ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్సు నేర్పుతారు, ఒక్కొక్కరు విజయగాథ చెప్తే ఒక్కొక్కటి ఇంట్లో తిండి లేక పైసలు పంపించక, ఒక్కొక్కరు హాస్టల్ ఫీజు కట్టుకోలేక ఈరోజు దయనీయ పరిస్థితిలో తెలంగాణ యువత ఉందంటే దానికి తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వమే కారణం అవుతుంది. మీరు అలాంటి కారణమైన మీ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాట్లాడట్లేదని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చివరిగా ఏదైతే ఈ ప్రోగ్రామ్ ద్వారా ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ధర్నా ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చే ఛాన్స్ ఉందా? కనీసం మీ పట్ల ఉద్యోగాల విషయంలో వచ్చి మనం చర్చించే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం, ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని మేము అనుకుంటున్నాము. లేదు, మేము ప్రజాప్రభుత్వం కాదు, మాది పెట్టుబడిదారుల ప్రభుత్వము, మేము చెప్పిందే నడవాలని మీరు అనుకుంటానంటే కేసీఆర్కి ఏదైతే గతి పట్టినామో ఊరూరు తిరుగుతామో, ఇల్లు తిరుగుతామో, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఏదైతే కేసీఆర్ మొక్కినామో అట్లాగే మొక్కి ఈ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ చేతులు జోడించి తెలంగాణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. చేతి గుర్తుకు ఓటేయొద్దని చెప్పేసి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము నువ్వు గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే నిరుద్యోగుల తమ్ముళ్ళు మీరు ఏదైతే చెప్పిర్రో గత గవర్నమెంట్లో కేసీఆర్ కేటీఆర్ కుర్చీని ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆ ఉద్యోగాలు మాకు రాకపోగా మీ మంత్రులు కానివ్వండి, మీ కుటుంబంలో కానివ్వండి, మీ అన్నదమ్ముల్లో కానీ మీ కుర్చీలు వచ్చినవి, మీ కాంట్రాక్ట్ పైసలు వచ్చినవి, మీరు లావాదేవీలు నడిపిస్తుండ్రు తప్పే తెలంగాణ యువతకు ఈ రోజు కూడా న్యాయం చేయలేకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. వెయ్యకపోతేనంటే ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పేసి నిరుద్యోగుల తరపు నుంచి హెచ్చరిస్తున్నాం.